హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో మేకకాళ్ళ కూరని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మేకకాళ్ళని బాగా కాల్చి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని 2-3 సార్లు నీట్గా కడిగేయాలండి. కాలుస్తాం కాబట్టి నల్లగా అవుతూ ఉంటాయి. సో ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసేయాలి. స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 చెక్క పీసెస్ని 3 లవంగాల్ని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో శుభ్రంగా కడిగేసిన మేక కాళ్ళని వేసుకోవాలి. ఈ కాళ్ళను వేసిన తర్వాత ఇందులో మన టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని బాగా తిప్పేసుకోండి. ఆయిల్లో వీటిని కాసేపు వేగనిచ్చామంటే కూర అనేది మంచి టేస్టీగా ఉంటుంది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వీటిని వేగనివ్వాలి. ఇవి వేగేలోగా ఒక చిన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని కొబ్బరి పలుకుల్ని, కొద్దిగా అల్లం ముక్కల్ని, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకోవాలి. ఇందులోనే కాస్తంత ధనియా పౌడర్ని అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లమైన చిల్లీ పౌడర్ని కూడా వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. కాసిన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చూడండి, కుక్కర్లో వేసిన మేకకాళ్ళు అనేవి బాగా వేగిపోయాయి. ఎందుకంటే ఇలా వేయించుతాము, మేకకాళ్ళను మనం కాల్చుంటాం కదా, ఆ కాల్చిన వాసన అనేది కూడా రాకుండా ఉంటుందండి ఇలా వేయించుకోవటం వలన. ఇలా వేగిన తర్వాత ఇందులో మిక్సీ పట్టి ఉంచిన మసాలాని యాడ్ చేసేసుకొని ఒక 2-3 గ్లాసులమైన వాటర్ని వేసుకోవాలి. వాటర్ని ఎక్కువగానే వేసుకోవాలి. మేకకాళ్ళు ఏంటంటే అన్ని బోన్సే ఉంటాయండి, ఇవి ఉడకటానికి టైం ఎక్కువగా పడుతుంది. సో వాటర్ని ఎక్కువగా వేసుకోండి. మూత పెట్టిన తర్వాత విజిల్స్ కూడా ఒక 6-7 విజిల్స్ రావాల్సి ఉంటుంది. టైం కూడా ఎక్కువగానే పడుతుందండి. మనము చికెను మటను ఉడికినంత తొందరగా ఇవేమీ ఉడకవు, టైం పడుతుంది. మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి 6-7 విజిల్స్ తర్వాత చూడండి ముక్క అనేది ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఒక 6-7 విజిల్స్ అయితే కరెక్ట్గా ఉడికిపోతుందండి. బోన్స్ నుండి ఆ పీస్ అనేది సైడ్ ఆఫ్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఫైనలీ కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, మేకకాళ్ళ కూరని తయారు చేసుకునే ప్రాసెస్ చాలా బాగుంటుంది. ఈ మేకకాళ్ళ కూర తినటం వల్ల మన బోన్స్ కూడా బాగా స్ట్రాంగ్ అవుతాయండి. మేకకాళ్ళ బోన్స్లో గుజ్జు ఉంటుంది, ఆ గుజ్జు అనేది మన బోన్స్ని స్ట్రాంగ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. కంపల్సరీ అందరూ ట్రై చేయండి, చాలా టేస్టీతో ఉంటుంది. ఈ మేకకాళ్ళ కూరని మా రాయలసీమ సైడ్ ఎక్కువగా చపాతీ, దోశ, రాగి సంగటి వంటి వాటిల్లోకి ఎక్కువగా వాడుకొని తింటూ ఉంటాము. మరి మీకు ఈ వీడియో నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.